ఈరోజు పుష్య శుక్రవారము అదృష్టం ఉన్నవారే ఈ కథ వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. మీరు కోరిందల్లా బంగారమే. మీ ఇంట్లో మొత్తము డబ్బే డబ్బు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఈ కథ వింటే అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా ఈ కథను విందాము. అయితే ఈ కథను తెలుసుకోబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. వీడియో చివరి వరకు చూడండి. అలా అయితేనే ఈ కథ తర్వాత నేను పరిహారం చెప్పాను. ఇలా మీరు రేపు శుక్రవారం ఈ పరిహారం అంటే ఈ కథను విన్న తర్వాత ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా కష్టాలన్నీ తీరిపోతాయి. అయితే ఇప్పుడు మనము కథ గురించి తెలుసుకుందాము. ఒకరోజు రాజుగారు మంత్రిగా మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు రాజు మంత్రి వాళ్ళపై దాడి చేశారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉంటారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడాను కానీ ఏదో ఆశించి మాత్రం కాదు రాజుగారు అని అంటాడు. దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతాశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకి ఒక విషయము గుర్తుకు వస్తుంది. అదేమిటంటే కొద్ది రోజుల క్రితము తను కట్టెలకనే అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు కనిపిస్తాడు. ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయము చెబుతాను శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రము దీపము పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటికి వెళితే లోపలికి రాకూడదని షరతు పెట్టు అని అంటాడు. అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుతురుని భరించలేను అని చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది అని చెప్పాడు. ఇంకా ఇంకొక ఆమె పట్టు పితాంబరాలతో దగదగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమెని కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటికి వెళ్ళకూడదు అని షరతు పెట్టు అన్నాడు. అప్పుడు ఆమె బయట చీకటిని భరించలేను అని లోపలికి వెళ్ళిపోతానంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే ఐశ్వర్యవంతురాలవుతావని మునీశ్వరుడు చెప్పినది గుర్తుకు వస్తుంది. వెంటనే శాంతాశీల రాజు వద్దకు వెళ్ళి తను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారము రాజ్యంలో ఎవ్వరూ ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూసుకోమని చెబుతుంది. అలా కోరుతుందన్నమాట. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపము పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతాశీల ఐశ్వర్యవంతురాలుగా అవుతుంది. కానీ శుక్రవారము ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో ఎవరైతే దీపము పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారింట్లో శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షాలకు పాత్రులవుతారని చెబుతారు. కాబట్టి రేపు శుక్రవారము సాయంత్రము మీ ఇంటిలో సంధ్యా సమయంలో దీపం వెలిగించి ఈ పరిహారాన్ని అంటే ఇప్పుడు చెప్పబోయే ఉపాయాన్ని చేయండి. ఈ పరిహారాన్ని రేపు మొదలుపెట్టి అంటే ఒకవేళ మీకు వీలైతే రేపు మొదలుపెట్టండి. వీలు కాకపోతే ఏ శుక్రవారమైనా కూడా మొదలుపెట్టొచ్చు. మొదలుపెట్టిన శుక్రవారం నుండి మీరు మొత్తము 7 శుక్రవారాలు ఈ పరిహారం చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఎంత పెద్ద కష్టం ఉన్నా కూడా తీరిపోతుందన్నమాట. మీ అందరికీ తెలిసిందే 7 శనివారాల వ్రతము వెంకటేశ్వరుడికి చేస్తాడని. అలా మీరు 7 శుక్రవారాలనేది ఇదొక్కటి పరిహారము చేసి చూడండి.
ఎంత మార్పు వస్తుందంటే అసలు జరగనే జరగదు అనుకున్న పనులు కూడా జరిగిపోతాయన్నమాట. అంత శక్తివంతమైనది. వరుసగా 7 శుక్రవారాలు ఈ పరిష్కారం చేయడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలనేది తీరుతాయి. అలాగే అప్పుల బాధలు కూడా చాలా మందికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డబ్బు అనేది మీ చేతికి అంది అప్పుల బాధ నుండి కూడా విముక్తి చెందుతారు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది అవసరము. చాలాసార్లు డబ్బు అయితే సంపాదించాలి అనుకుంటారు కానీ ఇప్పటికీ చాలామంది సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకోలేకపోతున్నారు. దాని ఫలితంగానే మొత్తం మీద ఆర్థిక సమస్య అనేది వస్తుంది. అయితే ఇదొక్కటి చేసి చూడండి, ఖచ్చితంగా మార్పైతే వస్తుంది. మన సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి అయితే సంపద మరియు శ్రేయస్సును ప్రసాదించే దేవతగా అయితే కొలుస్తాం కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో అయితే డబ్బుకనేది అసలు లోటు ఉండదు. ఎటువంటి కష్టాలనేది రావు. కాబట్టి మనము శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇలా పూజ చేసుకొని దీపారాధన చేసి సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని చేసుకుంటాము. అంటే ఈ పరిహారం ఎలాంటి వాళ్ళు చేయాలి అనంటే, మీ ఇంట్లో ధనలక్ష్మి పెరగాలన్నా, మీ ఆదాయం కూడా రెట్టింపు కావాలన్నా, అలాంటి వాళ్ళైతే ఈ పరిష్కారం చేయవచ్చు. డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుందన్నమాట. అంటే ఇది చేస్తే అసలు మనం కష్టపడకున్నా వస్తాయి అనేది కాదండి నేను చెప్తుంది. ఏంటంటే మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీకు డబ్బు అనేది ఉన్నా కూడా, లేకున్నా కూడా మనకు సృష్టించేయి ఉంటాయి కదా! అలా మనకి ఏదో ఒక రూపంలో డబ్బును మనకొచ్చే విధంగా లాభాలు కురిపించడమో, లేక ఏదో ఒక మార్గం అనేది చూపిస్తుందనమాట. అయితే ఈ పరిహారానికి పెద్ద పెద్ద వస్తువులేం అవసరం లేదండి. మీ ఇంట్లో వస్తువులతోనే సులువుగా చేసుకోవచ్చు. శుక్రవారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసు కదా! అలాగే మనము శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం చేస్తాము కాబట్టి డబ్బు పరమైనవి ఈరోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన రోజున మనము ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో అన్ని విధాల డబ్బు పరంగానే కాకుండా ప్రేమ పరంగా కూడా అన్యోన్యంగా ఉంటారనమాట. అంటే మీ వైవాహిక జీవితంలో ఆనందం కూడా లభిస్తుంది. అయితే జ్యోతిష్యులు చాలా ఉపాయాలు చెప్పారు. కానీ ఈరోజు చెప్పే ఈ ఉపాయం అనేది అసలు ఎటువంటిది అంటే ఏ వ్యక్తి కూడా ఈ పరిహారం మీరు చేసినట్లయితే అసలు ధనవంతుడు కాకుండా ఆపలేరట. అంతటి శక్తి ఉన్న ఉపాయం ఇది. కాబట్టి ఎవ్వరైనా చేసుకోండి. ఇంటిలో పెద్దవారైతే చేసుకోండి. బాగా ఫలితం వస్తుంది. దీనికైతే సంధ్యా సమయమైతే బావుంటుంది. దీపారాధన చేసిన తర్వాత ఇది చేసుకోండి. దీనికి మన ఇంట్లో ఉండే గోధుమ పిండి ఉంటుంది కదా! ఆ గోధుమ పిండితో మీరు ఒక చపాతీ అయితే చేయవలసి ఉంటుంది. ఆ చపాతీ కూడా మీరు మీ పేనం మీదైనా కాల్చుకోవచ్చు, లేకపోతే మంట మీదనైనా కాల్చుకోవచ్చు. ఇలా మీరు ఒక చపాతీని చేసి మీరు పసుపు, కుంకుమ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పసుపు, కుంకుమ కలిపి కాస్త నీటిని అనేది దాంట్లో కలిపిన తర్వాత ఆ మిశ్రమంతో ఆ చపాతీ మీద మీరు స్వస్తిక్ గుర్తు అనేది వేయవలసి ఉంటుంది ఈ పసుపు, కుంకుమతో. వేసిన తరువాత దాని మీద మీరు 3 లవంగాలను వేయాల్సి ఉంటుంది. ప్రతి ఇంట్లో లవంగాలు, అలాగే గోధుమ పిండి, పసుపు, కుంకుమ అనేది ఉంటుంది. ఇలాంటి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీ జీవితము అద్భుతంగా మారబోయే ఒక ఉపాయం అన్నమాట ఇది. కాబట్టి చపాతీ మీద ఇలా రాసుకొని స్వస్తిక్ గుర్తుని దాని మీద 3 లవంగాలను వేసి ఈ చపాతీని మీరు తీసుకొని మీ ఇంటి టెర్రస్ పైన పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మరుసటి రోజు మీరు ఆ 3 లవంగాలను తీసి మీ ఆవరణలో అంటే ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో వెయ్యండి. అలాగే ఆ చపాతీని మీరు కుక్కలకు వెయ్యండి. అంటే నల్ల కుక్కలుంటాయి కదా! నల్ల కుక్కలని ఏ కుక్కలైనా పర్లేదండి. ఏదైనా జంతువులకు వేసినట్లయితే చాలా మంచి జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు
అలా వేయలేని పక్షంలో ఎక్కడైనా బయట ప్రదేశంలో పెట్టండి. ఏదో ఒక జంతువు అనేది ఆ సమయంలో వచ్చి తీసుకెళ్తుంది. లేకపోతే విశ్వము ఏదో ఒకటి చూసుకుంటుంది. అలా వదిలేయండి. వీలైతే కుక్కకి, జంతువులకైతే సమర్పించండి. ఇలా మీరు 7 శుక్రవారాలు చేయండి. ఖచ్చితంగా చాలా బావుంటుంది. ఇలా ఇలా 7 శుక్రవారాలు చేసిన తర్వాత మీరే మీ జీవితంలో మార్పును చూసి ఆశ్చర్యపోతారు. అంత బావుంటుంది.